నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ రహదారిపై రైతులు బైఠాయించారు. కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తరుగు పేరుతో 12 కిలోల నుంచి 15 కిలోల వరకు అక్రమంగా ధాన్యాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే యూరియా యాప్ను ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మోర్తాడ్ తహసీల్దార్ సంఘటనా స్థలికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మేము పండించిన పంట ఏదైతే ఉందో వరి ధాన్యం, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కడత లేకుండా కొనుగోలు చేయాలని మేము ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చాము. కడత ఉంటేనే మేము దించుకుంటాం, లేకపోతే దించుకోము, తోటలు మాకు అసలే వద్దు అని చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశం ప్రకారము మేము ఎంఆర్ఓ గారిని అడిగి నిలదీయడానికి మేము వచ్చాము. ఈ 10 కిలోల కడత దేని గురించి? మీకు 10 కిలోల కడత మిల్లర్లకు ఇస్తే ఏసీనోళ్లకు 10 కిలోలు, విత్తనాలకు 10 కిలోలు, ఫర్టిలైజర్కు 10 కిలోలు, మిషన్కు 10 కిలోలు ఇచ్చుకుంటా పోతే మీకు మిగిలేది మాకేంటి? మా రైతులకు మిగిలేది ఏంటి?